Hello my fashion enthusiasts, welcome back to the Victor's Fashion. ఈ రోజు ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఓల్డ్ మనీ యాస్థెటిక్ ని ఎలా స్టైల్ చేయాలి లేదా దీన్ని ఎలా ప్రాపర్ గా పుల్ ఆఫ్ చేయాలి అనే దాని గురించి ఈ రోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ రైట్ ఇంటు ది వీడియో. Old money aesthetic. Old money aesthetic is a timeless vintage classic aesthetic. Rich and wealthy families వాళ్ళ సోషల్ స్టేటస్ అండ్ ట్రెడిషన్ ని మెయింటైన్ చేయడం కోసం ఈ క్లాతింగ్ ని తరతరాలుగా ఫాలో అవుతూ వస్తున్నారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఇది బాగా పాపులర్ అయింది. ఓల్డ్ మనీ క్లాతింగ్ లో ద క్రూషియల్ థింగ్ ఏంటో తెలుసా? దే యూజ్ హై క్వాలిటీ మెటీరియల్స్ లైక్ ఉల్లన్, సిల్క్, cashmere, tweed and high quality cotton use చేస్తారు. And these materials are extremely comfortable when we wear. Coming to the color combination, చాలా subtle colors అయితే యూస్ చేస్తారు వీటిలో, like pastels and neutral colors to look simple and elegant. So let's discuss the entire outfit from top to bottom. So coming to the upper wear, first మీరు గుర్తుపెట్టుకోవాల్సింది no printed logos and flashy designs. Rather go with a polo shirt, linen shirt and plain shirts. ఒకవేళ మీకు డిజైన్స్ ఏవైనా ఉండాలి అని మీరు అనుకుంటే ఇట్ షుడ్ బి వెరీ మినిమల్, లైక్ వర్టికల్ స్ట్రైప్స్ ఆర్ మినిమల్ చెక్. ఇఫ్ ఇన్ కేస్ మీరు లేయరింగ్ చేయాలనుకుంటే గో విత్ ది వర్టికల్ స్ట్రైప్స్ ఆర్ ప్లెయిన్ స్వెటర్స్, సూట్స్, బ్లేజర్స్ అండ్ ఫ్రెంచ్ కోట్ సో దట్ ఇట్ యాడ్స్ ది క్లాసీనెస్ టు యువర్ అవుట్ఫిట్. ప్యాంట్ విషయానికి వచ్చేస్తే ట్రౌజర్, లెనిన్, చీనోస్, కాటరైన్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ది ప్యాటర్న్స్, వర్టికల్ స్ట్రైప్స్ ఉన్న ప్యాంట్ని కానీ లేదా హాంగ్స్ టూత్ ప్యాటర్న్స్ కానీ మీరు యూజ్ చేయొచ్చు. అండ్ రిమెంబర్, pant should be well tailored and fit should be relaxed. 1 minute guys, మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లుగానైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కింద కమెంట్ అయితే చేసేయండి. మీరు కమెంట్ చేయడం వల్ల మన వీడియోని చాలా మందికి పుష్ అయితే చేస్తుంది యూట్యూబ్. సో ప్లీజ్ డూ కమెంట్. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇంటు ది వీడియో. అండ్ కమింగ్ టు ది యాక్సెసరీస్, నేను షార్ట్స్లో అయితే చూస్తూ ఉంటాను కొంతమంది యూట్యూబర్స్ పెద్ద పెద్ద పెండెంట్ నెక్లెస్లు, పెద్ద పెద్ద ఉంగరాలు వేసి ఇదే ఓల్డ్ మనీ యాస్థెటిక్ అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ అ ఓల్డ్ మనీ యాస్థెటిక్. ఎందుకంటే ఓల్డ్ మనీ యాస్థెటిక్ లో యాక్సెసరీస్ చాలా రిజర్వ్డ్ గా అయితే ఉంటాయి, ఎక్కువ ఫ్లాషీగా ఉండవు. ఓల్డ్ మనీ యాస్థెటిక్ లో a single watch will do your job. ఇప్పుడు వాచ్ అన్నాను కదా అని చెప్పి మీరు క్యాషియో వింటేజ్ వాచ్ తీసుకొని వచ్చి ఇప్పుడు పని జరుగుద్దా అంటే అది అలా అవదమ్మా. ఎందుకంటే ఓల్డ్ మనీలో ఎక్కువ అనలాగ్ వాచెస్ అయితే ప్రిఫర్ చేస్తారు, విచ్ కెన్ బి రౌండ్ ఆర్ స్క్వేర్ డయల్ విత్ లెదర్ ఆర్ మెటల్ స్ట్రాప్. ఒక సింపుల్ బక్కల్ బెల్ట్ ఆర్ స్కిన్నీ బక్కల్ బెల్ట్ అయితే యూజ్ చేయొచ్చు. దాంతో పాటు ఒక సింపుల్ రెక్టాంగులర్ షేడ్స్, అంతే. దీస్ ఆర్ ది ఓల్డ్ మనీ యాక్సెసరీస్. సో కమింగ్ బ్యాక్ టు ది ఫుట్వేర్ విషయానికి వచ్చేస్తే మీరు ఎలాంటి రకమైన స్నీకర్స్ కానీ బూట్స్ కానీ వేయకూడదు. ఓన్లీ యూ హ్యావ్ టు గో విత్ ది లూఫర్స్ విచ్ క్యాన్ బి టాసిల్ లూఫర్స్, స్వేడ్ లూఫర్స్ ఆర్ పెన్నీ లూఫర్స్ ఆర్ సింగిల్ స్ట్రాప్ ఆర్ డబుల్ స్ట్రాప్. అండ్ ఆల్సో మీరు బ్రూక్స్ అండ్ ఆక్స్ఫర్డ్స్ ని కూడా చూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ అవుట్ఫిట్. So this is all about the footwear and the old money. Coming to the hairstyles, hairstyle విషయానికి వచ్చేస్తే నేను 3 బెస్ట్ హెయిర్ స్టైల్ అయితే సజెస్ట్ చేస్తాను ఓల్డ్ మనీ నుంచి. అండ్ ది ఫస్ట్ హెయిర్ స్టైల్ వచ్చేసరికి స్లిక్ బ్యాక్ హెయిర్ స్టైల్. స్లిక్ బ్యాక్ హెయిర్ స్టైల్ జనరల్ గా నాలా స్ట్రైట్ థిక్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఈ హెయిర్ స్టైల్ ఏం చేస్తారంటే కొంచెం క్లేన్ తీసుకొని తలకలా అప్లై చేసి ఈ ఫోర్ హెడ్ నుంచి హెయిర్ ని అలా బ్యాక్ పుష్ చేస్తే దట్ ఈస్ ది స్లిక్ బ్యాక్ హెయిర్ స్టైల్. నాలా థిక్ హెయిర్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయండి ఈ హెయిర్ స్టైల్ ని. సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ సెకండ్ హెయిర్ స్టైల్, దట్ ఈస్ మిడిల్ పార్టింగ్ హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ జనరల్ గా వేవీ ఫైన్ హెయిర్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది అండ్ ఇట్ ఈస్ అ వర్సటైల్ హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ లో ఏం చేస్తారంటే మిడిల్ నుంచి ఒక లైన్ ఇలా తీసుకొని ఇలా రెండింటిని ఇలా డివైడ్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ స్లైట్ గా కట్ చేస్తారు. So that is middle parting hairstyle. Coming to the last and final hairstyle, Ivy League. E hairstyle, it is a type of a crew cut hairstyle. E hairstyle, it is a low maintenance hairstyle anamata. ఈ హెయిర్ స్టైల్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోర్ హెడ్ పైన హెయిర్ వచ్చి మీరు మెయింటైన్ చేసేంత లైట్ గా పెట్టి ఇక్కడ సైడ్స్ పార్ట్ వచ్చేసరికి స్లైట్ గా అయితే కట్ చేస్తారు. సో దట్ ఈస్ ది ఐవీ లీగ్ హెయిర్ స్టైల్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఓల్డ్ మనీ స్టైలింగ్. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం కింద కమెంట్ అయితే చేసేయండి. అండ్ మీకు కూడా ఏదైనా ఐడియాస్ ఉంటే కింద కమెంట్లు అయితే రాయండి. సో ఐ మిస్టర్ వెంకీ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.